హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. సో ఇవాళ అయితే అన్నదమ్ముల మీద షార్ట్లు ఇస్తాను. పొద్దున్నే స్టార్ట్ చూసినాం. ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది. చలికాలమైనా కూడా ఎండాకాలం కూడా ఎండలు కొడుతున్నాయి. ఏం కాలమో ఏందో ఏం అర్థమవుతలేదు. ఇక మా వాళ్ళు 2-3 షార్ట్లు ఏమో తీసినాం. పొద్దున 10:30కి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇంకా 3 షార్ట్లు అయిపోయినాయి. ఇక అయిపోయి ఆకలి అవుతుంది. అన్నం తింటా అన్న అని సంగీత అన్నది. లోపల అన్నం తింటుంది. సో చూపిస్తారా అండి. ముచ్చట్లు స్టార్ట్ చేసిండు. అని కూడా అన్నం అయిపోయింది తినడు. సంగీత సంగీత మేసినావా మేత? అరే కట్టుకోపోయి ఇంకొంచెమా? సరే తిని కొంచెం అంటే అయిపోయాడు మరి. అమ్మా అని కాదు అన్న బాబమ్మా నమస్తే. మీరందరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నచ్చింది చేసుకుంటా అంతే. ఎవరు వారి లేచేది మెల్లలు ఎత్తి అయిపో కాదురా. నీ అమ్మతో ఎవరు కూర్చుని కూర్చుని నువ్వేరే వచ్చిండు కానీ. సరే సాగర్, ఇప్పుడు నీ డైలాగ్ నువ్వేమని తెలుసా? సాగర్, పెద్దోళ్ళ ముందు ఆలోచించుకొని మాట్లాడు. నీకు నచ్చినట్టు మాట్లాడకు. యాక్షన్. సాగర్ పెద్దోళ్ళ ముందు కొంచెం సాగర్ పెద్దోళ్ళ ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడు. యాక్షన్. సాగర్ పెద్దోళ్ళ ముందు ఆలోచించి మాట్లాడు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు నువ్వు. ఓకే, ఇప్పుడు నువ్వు రారే. సరే వదినే ఇక నువ్వే చెప్పాలి నాకు. నువ్వు చెప్తేనే విందామని చెప్పి వెయిట్ చేస్తానా. అవును. యాక్షన్. సరే వదినే నువ్వే చెప్పాలి. నువ్వు చెప్తేనే విందామని వెయిట్ చేస్తానా నేను. డైరెక్ట్ ఫోన్లోనే వేస్తా ఉంటుంది. బాపమ్మ, నువ్వు ఇప్పుడు ఏమని తెలుసా? సాగరు వానితో ఇదేనా మాట్లాడేది? నోరుమై చెప్పేశాను. యాక్షన్. సాగర్ వారితో గిట్టేనా మాట్లాడేది? నోరు మూసుకో. నన్ను నోరు పోసుకున్నట్టు. ఇప్పుడు ఏమంటావు తెలుసారా? వీళ్ళందరూ ఏమంటే నాకు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండబద్దు అవుతుంది. నీ ఎవరు వెళ్ళిపోతా, మన ఇంటికి పోయి మన పాత ఇంట్లో ఉందా అని చెప్పేశాను. యాక్షన్. వీళ్ళందరు చోటు నాకు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండబోతే అవుతలేదు. మనం పోయి మన పాత ఇంటికి ఉన్నాం పావే. మన 5 ఎకరాల సగం వచ్చినాక మనది ఒక అమ్ముకొని విల్లా కట్టుకోవాలి ఒకటి. ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఇంటి దగ్గర తీసే టేక్స్ అయిపోయినాయి. ఇక ఇప్పుడు సాగర్ గాడు లొల్లి పెట్టుకొని, సాగర్ గాడు బాపమ్మ ఇగో ఫస్ట్ ఆ ఇంటి ఉండే ఎక్కడో దూరం పోయి ఉంటాను అన్నట్టు బిల్డప్ ఇస్తాం. కానీ పక్క పొంటి ఇల్లే మా తాత వాళ్ళ ఇల్లు, విశాలమ్మ తాతది. నువ్వెందుకు వస్తావా మరి? సో సాగర్ గారి కొట్టింట్లోకి వస్తున్నాం. లాక్ కూడా వేసింది. లాక్ వేస్తే ఇప్పుడు మా బాపమ్మ లాక్ తీస్తుంది. సాగర్ గారు న్యూ హౌస్. బాపమ్మ ఎట్లా అనిపిస్తా? నీ చిన్న కొడుకు చెప్తే తింటలేడే, గింటకి తీసుకొచ్చే. చెప్తే తింటలేడు వాడు, గింటకి తీసుకొని వచ్చింది. ఎవరు పోతావా? ఆ మంచం వేసుకొని రెడీగా ఉండి నువ్వు ఆడ కూర్చో బాపమ్మ. ఇక సేమ్ ఆ గద్ద మీద కూర్చో. హనీ హాయ్ బాయ్. సాగర్ గాడు గుడ్ బాబాయా బ్యాడ్ బాబాయా? సంగీత అక్క గుడ్ అని సంగీత అక్క చెప్పవనా నిన్ను? సంగీత అక్క ఎందుకు గుడ్డో చెప్పురా. పట్టుకనే కదా అంత వట్టి పట్టుకునే చెప్తారా? ఎందుకు సంగీత బ్యాడ్ అని చెప్తే కొడతా అన్నా నేను.
మనం సంగీతకి ఎందుకు భయపడతాం? సంగీత రెడీ ఎత్తాంది, మేకప్ ఎత్తాంది, డ్రెస్ ఎత్తాంది. మళ్ళీ బ్యాడ్ అంటే ఇక ఏమన్నా అంటదానా? సాగర్ గారు బ్యాడ్ అన్నా కూడా వీడు ఏమన్నాడు అంతేనా కదా? నిన్ను తీసుకొచ్చేది, దింపేది, అన్ని చేసేది, మధ్యలో అన్నం తినిపించుకొని వచ్చేది, అన్ని చేసేది నేను. నన్ను బ్యాడ్ అంటావా? కన్నయ్య నువ్వు బ్యాడ్ బాయ్ వా గుడ్ బాయ్ వా? ఓకే తీసుకోవాలి. ఇప్పుడు టేక్ అయిపోయాక మన లాస్ట్ సీన్ ఉన్నా కదా తీయాలి. అరే నువ్వు ఆ మంచాల కూర్చోరా. ఇట్లా మధ్యలో వస్తా కదా. ఓకే అవును. బాపమ్మ ఇట్లా వాడు మధ్యలో ఇట్లా నడుచుకుంటూ వస్తాడు. కొడుక ఇంతసేపు అన్నం తినకుండా ఎడిపోయేస్తాను అని చెప్పేసాను. కన్నా నువ్వు ఇటు రావే, నా ఇంకొక రా. ఓకే మంచిగా కూర్చోరా అని. యాక్షన్. ఇంతసేపు అన్నం తినకుండా ఎడిపోయేస్తాను. ఎట్లేదమ్మా, చిన్న పని ఉన్నది. అని నువ్వు ఎప్పుడు వచ్చినావు రానల్లా? ఎట్లేదమ్మా, చిన్న పని ఉంటే పోయి వచ్చిన. యాక్షన్. ఎట్లేదమ్మా, చిన్న పని ఉంటే బయటికి పోయి వచ్చినా. అని నువ్వు ఎప్పుడు వచ్చినావు రా? నన్ను తీసుకొచ్చిందే నువ్వు కదా. నన్ను తీసుకొచ్చిందే నువ్వు కదా. డైలాగ్ రా. ఫస్ట్ మాట్లాడద్దు నీతోటి. ఇట్లా మాట్లాడు, ఇట్లా మూతి ముడుచుకో. ఓకే అట్లా రెడీ 1 2 3 యాక్షన్. ఎందుకు మాట్లాడుతున్నావు రాహాలి అని వాడు పోకోవాలా పడతావు. ఏమైంది నాది అనే ఇట్లా మూతి ముడుచుకోరా. ఏమైంది నా మాట్లాడతా నాతో మాట్లాడతలేవు. యాక్షన్. ఏమైంది రా అని నాతో ఎందుకు మాట్లాడతలేవు? నన్ను చూస్తేనే మూతి ముడుచుకుంటాను ఎందుకురా? ఎందుకు రాని ఎందుకు చెప్పు. నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయినావు. నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయావు. నువ్వు మా అమ్మ నుండి మా నాన్నను తిట్టి నువ్వు మా అమ్మ నుండి మా నాన్నను తిట్టినావు కదా. నువ్వు మా అమ్మ నుండి మా నాన్నను తిట్టినావు కదా. అందుకే ఓకే యాక్షన్. నువ్వు మా అమ్మ నుండి మా నాన్నను తిట్టినావు కదా. అందుకే నువ్వు మమ్మీ నుండి డాడీని తిట్టినావు కదా. మొత్తం మంచిగా చెప్పాలి. నువ్వు మమ్మీ నుండి నాన్న తిట్టినావు కదా. అందుకే యాక్షన్. నువ్వు మమ్మీ నుండి డాడీని తిట్టినావు కదా. అందుకే మంచిగా మొత్తం చెప్పు ఒకసారి. మొత్తం చెప్పు. నువ్వు మా అమ్మాయి నుండి డాడీని తిట్టినావు కదా బాబాయ్, అందుకే నీతో మాట్లాడతలేను. మొత్తం చెప్పు. నువ్వు మమ్మీ నుండి డాడీని తిట్టినావు కదా, అందుకనే నీతో మాట్లాడతలేదు. సగం సగం చెప్పు అయితే. మరి నువ్వు మమ్మీ నుండి డాడీ మొత్తం చెప్పు. యాక్షన్. మమ్మీ నుండి డాడీని తిట్టినావు కదా, అందుకోసమే నేను మాట్లాడతలేను. ఇప్పుడు బాపం అంటది కదా. చూసినావా బిడ్డ అట్లా చూసినావా బిడ్డ. హనీ ముందు హనీ కూడా నిన్ను అట్లా అనబట్టే. యాక్షన్. చూసినావా బిడ్డ గానిస్తో నిన్ను అనబట్టే. నిజంగా అంటలేను నానమ్మ, జోక్ అంటాను. నిజంగా అంటలేను నానమ్మ, జోక్ అంటానా? నిజంగా అంటలేను నానమ్మ, జోక్ అంటానా? వీడియోలు అంటానా? వీడియో కోసం అంటాను కదా, నిజంగా కాదు కదా. నిజంగా అమ్మ నానమ్మ నాకు నానమ్మ కావాలని నేను నానమ్మ దగ్గరికి పోతా చెప్పేసి యాక్షన్ అన్నాక అమ్మని చూసుకుంటా. ఓకేనా? ఇప్పుడు సంగీత నిలవాడు. సంగీతం చూసుకుంటా. అమ్మ నాకు నానమ్మ బాబాయ్ కావాలని నేను వాళ్ళ కాడికి పోతా చెప్పేసాను. నిల్చో. యాక్షన్. అమ్మ నాకు నానమ్మ బాబాయ్ కావాలే, నేను వాళ్ళ దగ్గరికి పోతా. ఓకే. వాళ్ళు ఇక్కడ సంగీత. హనీ మీ బాబాయ్ కదా మనతో పెట్టుకొని పాటింటికి వెళ్ళిపోయిండు అంతే. మనమేం బొమ్మలే కదా. అని మీ బాబాయ్ కదా మనతో పెట్టుకొని పాతింటికి వెళ్ళి మనం ఏమన్నా బొమ్మన్నామా? యాక్షన్.
హనీ మీ బాబాయే కదా మనతో గొడవ పెట్టుకొని పాతింటికి వెళ్ళిపోయాడు, మనమేనా పొమ్మన్నామా? టార్చర్ తట్టుకోలేగా. కన్నా గల్ల కింద పోతా ఇట్రా. నెక్స్ట్ పొద్దంచలు లేకుంటే ఏదో ఒకటి మరి ఎట్లా మమ్మీ ఎట్లా మనకి ఇంట్లో బోర్ కొడుతుంది, బాబాయ్ నా బెస్ట్ ఫ్రెండ్ కదా. మరి ఎట్లా మనకి ఇంట్లో బోర్ కొడుతుంది, బాబాయ్ కదా నా బెస్ట్ ఫ్రెండ్. యాక్షన్ మరి ఎట్లా మమ్మీ చెప్పు. మరి ఎట్లా మరి ఎట్లా అమ్మా ఇంట్లో బోర్ కొడుతుంది, నాకు బాబాయ్ కదా బెస్ట్ ఫ్రెండ్. మరి ఎట్లా మమ్మీ నాకు ఇంట్లో బోర్ కొడుతుంది, నాకు బాబాయ్ కదా బెస్ట్ ఫ్రెండ్. యాక్షన్ అమ్మా మరి ఎట్లా మమ్మీ నాకు ఇంట్లో బోర్ కొడుతుంది, బాబాయ్ కదా నాకు బెస్ట్ ఫ్రెండ్. మరి ఎందుకు యాక్షన్ చెప్పు ఇప్పుడు. ఏమన్నా నేను చెప్పు ఇవాళ బాబాయ్. మరి ఎట్లా మమ్మీ, బాబాయ్ నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నాకు బోర్ నాకు ఇంట్లో బోర్ కొడుతుంది మమ్మీ, నాకు బాబాయ్ కదా బెస్ట్ ఫ్రెండ్. అని అన్నట్లా యాక్షన్ బాబాయ్ నా బెస్ట్ ఫ్రెండే కదా మమ్మీ, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. నాకు ఇంట్లో బోర్డు కొడుతుంది. ట్యూబ్లైట్ మళ్ళా ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్పు. అమ్మ బాబాయ్ కదా నా బెస్ట్ ఫ్రెండ్, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. యాక్షన్ అమ్మ నాకు నాకు బాబాయ్ కదా బెస్ట్ ఫ్రెండ్, ఇంట్లో బోర్ నన్ను చూసుకుంటే చెప్పు స్ట్రేట్ గా. యాక్షన్ మమ్మీ బాబాయ్ నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నేను వాళ్ళ దగ్గరనే ఉంటుందా. వాళ్ళ దగ్గర లేకుంటే బోర్ కొడతాను. అమ్మ బాబాయ్ నా బెస్ట్ ఫ్రెండ్ కదా, బాబాయ్ లేకపోతే నాకు బోర్ కొడుతుంది. బాబాయ్ బాబాయ్ నా బెస్ట్ ఫ్రెండ్ కదా, బాబాయ్ లేకపోతే నాకు బోర్ కొడుతుంది. యాక్షన్ బాబాయ్ నా బెస్ట్ ఫ్రెండ్ కదా మమ్మీ, బాబాయ్ ఇంట్లో లేకపోతే నాకు బోర్డు కొడుతుంది. ఓకే బాబాయ్ ఇంట్లో లేకపోతే పోయినా అయిపోయింది, సీన్ అయిపోయింది, పోయినా అయిపోయింది, డైలాగ్ కూడా అయిపోయింది. ఇంటికి కలర్ వేసి చూడండి ఫ్రెండ్స్, మెరుతాయి. నీ కూడా వేసుకో తమ్ముడు, వద్దా నన్ను. నా ఆల్రెడీ మెరుతాయి. అవునా అని సరే ఈ బాబాయ్ బ్యాడ్ బాబాయ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు కదా. సరే హనీ ఈ కంచెల్లి నా చెప్పులు మీరు నీళ్ళు పోతా అని ఇట్లా అన్నాడు. అని బాబాయ్ బ్యాడ్ బాబాయ్ కదా, ఈ కంచెల్లి మమ్మీ గుడ్ మమ్మీ కాబట్టి మన ఇద్దరం మీకంటే బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ యాక్షన్ హనీ బాబాయ్ వెరీ బ్యాడ్ బాబాయ్ కదా, మమ్మీ గుడ్ మమ్మీ, ఇప్పటి నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా సరే నేను బ్యాడ్ బాబాయ్ అంటే ఓకేనా నీకు? ఓకే ఓకేనా? సంగీత మమ్మీ బ్యాడ్ మమ్మీ, గుడ్డు బాబాయ్ గుడ్డు, సంగీత బ్యాడ్. నువ్వే బ్యాడ్, సంగీత మమ్మీ సంగీత మమ్మీ గుడ్డు. అబ్బో, సాగర్ బాబాయ్ ఇంట్లో ఏం నేర్పిందో అప్పుడు. ఇక మీరు ఇద్దరు ఇట్లా కొట్టుకొని టచ్ చేసుకోరు. ఇక బ్యాడ్ తమ్ముడు పక్క చెలబెట్టు. సరే మమ్మీ అని చెప్పేసి కొట్టుకోండి. రెడీ యాక్షన్ సరే మమ్మీ. సో మధ్య షూట్ బ్రేక్ మానవ నుంచి తీసిన వీడియోలు కానీ ఇక మీకు లావు తీయలేకపోయాం. మా బాపమ్మ అన్నం తింటుంది. బాపమ్మ ఏం కూర? చేపల కూర. చేపలు ఎక్కడ పెరుగుతో తింటాను నిజంగా, చేపల కూరనా? సాగర్ గారు చూడు, అన్నికి జాంకాయలు కావాలంటే అరే నాకు కూడా ఒకటి తెంపు ఉంటే మంచిది. అని మీ ఇంటికాడ జామ చెట్టు ఉన్నాడు కదా రా, మళ్ళీ ఎందుకు రా? హనీ వాళ్ళ మీ స్కూల్లో బతుకమ్మ ఆడతా? హనీ వాళ్ళ బతుకమ్మ ఆడకుండా మరీ షూట్కి వచ్చింది. రానంటే సార్ గాడే తిట్టి తీసుకొని వచ్చింది. ఇక బాపమ్మ ఏం కూర చెప్పు. ఓ బాపమ్మ ఉల్లిగడ్డల కూర, ఉల్లిగడ్డల కోడిగుడ్లు. మేము వచ్చేసరికి అయితే పెరిగేసుకొని తింటాంది. ఇక దా కాలు కాలుతలేవా రాని, బండలు ఎంత వేడిగా ఉన్నాయి. మస్తుగా అంతానే. ఫ్రెండ్స్ హాయ్ చెప్పు. హాయ్.
సో ఇప్పుడు మళ్ళీ ఇక వీడియోలు తీయాలి. పిల్ల వచ్చింది, పిల్ల తల్లి అయింది. జర ఇంత అన్నం అయితే ఏమవుతుంది బాపమ్మ? దీనికి అది చికెన్ మటన్ అయితే తింటుంది. మా ఇంటికి అంచాలి ఫ్రెండ్స్. ఇక మీ షూట్కి వచ్చినా అని చెప్పేసి మా వెనక వాడి ఇటు వస్తాయి ఇక మన 5 పిల్లలు. ఊరు వాళ్ళు కచ్చా ఉన్నది కాదు ఘోరంగా. మంచిలో ఇవి వేస్ట్. జర పండునే తెంపు. ఇక సందీప్ మామ ఉన్న మన సురేష్ షూట్ కాడ వస్తాళ్ళు జాంకాయలు తెంపుకొని తింటారు అట. బాపమ్మ తిడుతుంది వాళ్ళని. ఇక సాగర్ కానీ కూడా తిట్టాలి బాపమ్మ. ఇక ఎవరు వారి మా పండుగ కొంచెంరా మొత్తం చెట్టు ఎక్కి మొత్తం తింటాను. అసలే మాకు దీపావళి పండుగ కానీ జాంకాయలు పెట్టాలి నోముల చుట్టూ. ఎందుకు తిట్టాలి? నువ్వేం తర్వాత నన్నే తిడుతుంది. నువ్వేంత ఓ తిట్లు తిడుతుంది. నువ్వు ఆ తిట్లుంటే కథవే. అగ్గా కచ్చగా ఉన్నాయి రాని మంచిగా. ఏమన్నదంటే ఏమన్నా నాకు గురువా దోస్తున్నావా మన ఇద్దరం. ఆ అన్ననే కుక్క తిట్టు తిట్టేది. అమ్మ అనేది ఘోరంగా తిట్లు తిట్టేది. ఆ తిట్టదు. ఇక బాపమ్మ తిట్టాలని చెప్పేసి ఇంకా మేము తిట్ట పనులు చేసేది. తిట్లు తిట్టేది వాళ్ళు చిన్నప్పుడు. రాయేష్ గడ అయితే ఓ బాపమ్మ తిట్ట పనులు చేసేది. కావాలని చెప్పేసి మీ గోడ కాడ క్రికెట్ ఆడేది. దిగురా తిన్నద్దా బాపమ్మ తీద్దా వీడియో. సో ఫ్రెండ్స్ ఎట్లా అట్లా అయితే ఇలా షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇవాళ కూడా ఘోరంగా ఎండ కొట్టింది. కొంచెం మనం రెస్ట్ తీసుకుంటా తాకుంటా మొత్తం వీడియో అయితే తీసి కంప్లీట్ చేసేసినాం. అప్పుడు తిన్నాం కదా మధ్యాహ్నం తెంపిస్తుంది లేదా. సో ఇప్పుడైతే మన అన్నదమ్ముల అనుబంధం చూసుకుంటా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ అయితే రియల్గా థ్యాంక్ యూ. స్టోరీని అయితే కొంచెం అంటే ఏంటంటే చూసే వాళ్ళందరికీ కొంచెం ఫ్యామిలీ వాళ్ళని అందరినీ మంచిగా చూపించాలి. అందరు ఫ్యామిలీలో వచ్చే ఇష్యూస్ తోటి. సో స్టోరీని అయితే ముందుకు తీసుకొని పోతాను. సో మంచి సపోర్టే వస్తుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే ఇంకో మంచి కొత్త స్క్రిప్ట్ కూడా ఆలోచిస్తాను. ఇక చూడాలి. ఎట్టకన్నా గటెన్ తిడతాను దాన్ని. సో ఫ్రెండ్స్ సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితోటి సమాప్తం. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పరాని.